క్లారిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు, రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు అవుతూ ఉన్నా ఇంకా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించిన నీటి పంపకాల విషయంలో క్లారిటీ రావడం లేదు. సెక్షన్ 3 కింద కట్టబోయే ప్రాజెక్టులకి సంబంధించి, నదీ జలాలకి సంబంధించి రకరకాలుగా మాటలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఏంటండి ఈ ఇష్యూ? ఒకటి బేసిక్ గా నదీ జలాల పంపకాలు, నీటి పంపకాలు కొంచెం క్లిష్టమైన అంశం. ప్రజలకు సంబంధించిన అర్థం, చాలా మంది ప్రజలు మాకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం జరిగింది ఇట్లాంటి చుట్టిన ఆలోచిస్తారు తప్ప లోతలకు వెళ్ళరు. కాబట్టి కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొన్ని ప్రభుత్వాలు కానీ ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నాయి. 2 సమస్యలు ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటా ఉంది. ఒకటి, బైఫర్కేషన్ యాక్ట్ పరిధిలో ఈ సమస్య పరిష్కారం కాదు, కేవలం 2 రాష్ట్రాలు. ఎందుకంటే మనకు కృష్ణానది మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కృష్ణానది 3 రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది. 3 రాష్ట్రాలకు సంబంధించి ప్రజెంట్ బచావత్, అంటే బచావత్ ఇప్పుడు బ్రిజేష్ కుమార్ జరుగుతుంది, బచావత్ అవార్డు అయింది. వన్స్ బచావత్ ట్రిబ్యునల్స్ నీటి కేటాయింపులు చేసేసిన తర్వాత దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేదు. దాంట్లో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలంటే మళ్ళీ కమిషన్ అన్న వేయాలి, లేకపోతే పార్లమెంట్కి అధికారం తప్ప సుప్రీంకోర్టుకి కూడా అధికారం ఉండదు. సుప్రీంకోర్టు జడ్జి హోదా ఉంటుంది కమిషన్ చైర్మన్ కి. బచావత్తు సుదీర్ఘ కాలం పాటు స్టడీ చేసి 3 రాష్ట్రాలకి నీటి పంపకాలు చేశాడు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు 800 పైచిలకు టీఎంసీలను నికర జలాలు కేటాయిస్తూ, రెండవది ఏం చేశారు, మిగులు జలాలు మొత్తం కూడా దిగువ రాష్ట్రమైనటువంటి పూర్తిగా చెందుతుంది. మిగులు జలాలు, వరద జలాలు ఇది రేర్గా వస్తుంటాయి. వీటిని అంటే దిగువ రాష్ట్రం అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వస్తుందని చెప్పి చివరి రాష్ట్రం, ఒక మాటలో చెప్పాలంటే సముద్రానికి కలిసిపోయే ముందున్న రాష్ట్రానికి హక్కులు ఉంటాయనేది బ్రిజేష్ కుమార్ ఇచ్చినటువంటి, బచావత్ ఇచ్చినటువంటి అలిగేషన్స్ ఇప్పుడు అట్లే ఉన్నాయి. మారిన పరిస్థితుల్లో నీటి పంపకాల పునర్వ్యవస్థీకరణంగా బచావత్ ని కమిషన్ వేశారు. ఇంకా బచావత్ ప్రపోజల్ పెట్టింది కానీ ఇంకా గెజెట్ కాలేదు. ఈ దశలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక సవాల్ చేశాడు కోర్టులో. ఏంటంటే బ్రిజేష్ కుమార్ ఏం చేశాడంటే, ఇది కొంచెం క్లిష్టమైనప్పుడు కూడా అర్థం కావాలి కాబట్టి, కొన్ని సంవత్సరాల పాటు 40-50 సంవత్సరాల పాటు నీటి ప్రవాహాన్ని కృష్ణానదిలో చూసి సరాసరి ఇంత ఉంటుంది ప్రతి సంవత్సరం అనే ఒక అంచనాకు వచ్చి 4 రాష్ట్రాలకు అక్కడున్న క్యాచ్మెంట్ ఏరియా, ఆ రాష్ట్ర అవసరాలు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు బ్రిజేష్ చేశాడు. బచావత్తు ఇక్కడ అంచనాలో తేడా వచ్చేసింది. అప్పుడు 800 పైచిలుకు టీఎంసీలో ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇప్పుడు ఈయన పెంచేసినాడు. అంటే నీటి లభ్యతని తక్కువ పర్సంటేజ్ చూసుకొని ఆంధ్రప్రదేశ్ కూడా 1000 పై టీఎంసీలు కేటాయింపులు ప్రపోజల్ చేసినాడు. ఈయన చేసిన ఒక ప్రమాదకరమైన, అంటే ఇంతకుముందు హక్కుగా ఉన్నటువంటి దిగువ రాష్ట్రానికి పూర్తి హక్కుగా ఉన్నటువంటి ఈ మిగులు జల, వరద జలాలను కూడా 3 రాష్ట్రాలకు పంచేసినాడు. ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక వాడికి మిగులు జలాల్లో 100 టీఎంసీలు పంచారనుకోండి, మిగులు ఏదో నికరం ఏదో తెలియకుండా మొత్తం పట్టుకుంటాడు. పట్టుకునేసిన తర్వాత మనకు నీళ్ళు రావు. అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఇది సవాల్ చేసి ఇది కుదరదు, దిగువ రాష్ట్రానికి కావాలని, అది పెండింగ్ లో ఉంది. ఇంకా బచావత్ అమల్లో కాల. ఇంతలో మన దురదృష్టం అదృష్టం రాష్ట్రం విడిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కేటాయించినటువంటి 800 పైచిలుకు టీఎంసీలను ఆ రోజు ఉభయ చీఫ్ సెక్రటరీలు, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ చీఫ్ సెక్రటరీలు, తెలంగాణ రాష్ట్రానికి ఎంత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నీళ్లు ఉండాలి అని పంపకాలపైన సంతకాలు పెట్టారు. పంపకాలు వీళ్ళు చేసే అధికారం వీళ్ళకి లేదు. ఏం చేశారు, ప్రాజెక్టుల వారిగా లెక్కలేసుకున్నారు. దాంట్లో ఏం రాశారంటే, ఒక పొరపాటు ఏమని చెప్పారంటే, ఈ 8 మంది దాంట్లో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి, దాదాపు 299 టీఎంసీలు తెలంగాణకి చెందుతున్నాయని రాసుకొని ఇది టెంపరీ అని సంతకాలు పెట్టారు ఇద్దరు చీఫ్ సెక్రటరీ. ఇప్పుడు తెలంగాణ అది పట్టుకుంటాను, ఇది టెంపరీ అని చెప్పారు కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మళ్ళీ పంపుకుంటాం అంటాడు. అంటే మళ్ళీ ఉభయ తెలుగు రాష్ట్రాలు కలిసి పంచుకుందాం అంటారు. ఆంధ్రప్రదేశ్కి ఇది నష్టం. ఎందుకు నష్టం అంటే, ఒకసారి నీటి పంపకాలు చేసిన తర్వాత ఒకసారి ఒక ప్రాజెక్టు కింద, ఉదాహరణ నాగార్జున సాగర్ కుడి కాలువ కింద 10 లక్షల ఎకరాలకు నీటి కేటాయింపు చేయాలనుకో, దాన్ని టచ్ చేసే అధికారం ఎవరికి లేదు. కొత్తగా కేటాయించాలంటే అదనంగా కేటాయించాలి తప్ప దాన్ని సస్టైన్ చేయాలి. ఇది భారతదేశంలో అమల్లో ఉన్నటువంటి. దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏం చెప్తుందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరిగింది కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా కృష్ణానది ఫస్ట్ మహారాష్ట్ర తర్వాత కర్ణాటక తర్వాత తెలంగాణలో ప్రవహిస్తుంది. తెలంగాణ నుంచి రాయలసీమకు వస్తుంది, కర్నూలు జిల్లాలో ప్రవహించి మళ్ళీ కృష్ణా డెల్టాకి వెళ్ళి ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలో కలిసిపోతుంది అంశలదేవి దగ్గర. ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉంది, మొదటి మా ప్రాంతం కాబట్టి మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు నీటి కేటాయింపుల్లో 50-50 ఇవ్వండి.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా వచ్చిన 800 పైచిలకు టీఎంసీలో మాకు వాళ్ళకి సమంగా ఇవ్వండి అని వాదన చేస్తున్నారు వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అది కుదరదు, ఇప్పుడు వరకు కేటాయిస్తున్నటువంటి కేటాయింపులు కొనసాగాలి, ముఖ్యంగా మిగులు జలాలు. మిగులు జలాలకి ఇప్పుడు మీకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, మిగులు జలాలు చివరి ప్రాంతం అంటే సముద్రానికి కలిసే రాష్ట్రం అంటారు కదా, ఉమ్మడి రాష్ట్రంలో మనకు వచ్చింది. ఇప్పుడు లాజిక్ ఎవరికి వస్తుంది? మిగులు జలాలు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, ఎందుకంటే సముద్రంలో కలిసే ప్లేస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, తెలంగాణ లేదు. కానీ ఆ మిగులు జలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్కి వస్తుంది యాజ్ పర్ బ్రిజేష్ కుమార్. ఇప్పుడు తెలంగాణ మాకు కూడా వాటా అయ్యింది అని అంటుంది, మాకు అన్యాయం జరిగింది అని అంటుంది. ఇక్కడ పేచీ వస్తా ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే మిగులు జలాలు కానీ వరద జలాలు చివరి ప్రాంతానికి ఎందుకు ఇస్తారు? ఇప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చేసాయి అనుకోండి, పైన డ్యాములన్నీ నింపుకుంటారు, మిగిలిన నీళ్ళు ఏడ వదులుతారు? మా ఇంటి మీద వదులుతారు. మా ఇంటి మీద అంటే ఆంధ్రప్రదేశ్ మీద వదులుతారు, అంతే కదా. అన్ని డ్యాములు అయిపోయిన తర్వాత వదిలేస్తారు. కాబట్టి కష్టం మాకైనప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చే సౌలభ్యం కూడా మాకే రావాలి అనేది విశ్వజనీయమైనటువంటి న్యాయమైనటువంటి ఆర్గ్యుమెంట్. అది ప్రకారం ఆంధ్రప్రదేశ్ కావాలి, ఇప్పుడు తెలంగాణ మాకు కూడా కావాలి అంటుంది. ఇప్పుడు పంచాయతీ మాకు ఇక్కడ అభ్యంతరం ఏంటంటే, నేను కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చెప్పదలుచుకుంది ఒకటి, రెండు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ టెంపరీ అని రాయడం అది తప్పు. ఎందుకంటే నేను ముందు చెప్పాను కదా, ట్రిబ్యునల్కి తప్ప సుప్రీంకోర్టు కూడా అది ఈ చీఫ్ సెక్రటరీలు ఎవరు? వాళ్ళు ఏం చేశారంటే, మీరు కూడా ఒక లెక్కలు పెన్ పేపర్ తీసుకుంటే తమాషాగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో నాగార్జున సాగర్కి ఎన్ని టీఎంసీలు, కుడికాలువకి ఎంత రాసుకున్నారు, ఆల్రెడీ కేటాయింపు ఉన్నాయి ప్రాజెక్టుల వారిగా. ఈ చీఫ్ సెక్రటరీలు ఏం చేశారంటే, ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రాజెక్టులన్నిటి కేటాయింపులు లెక్కేసుకుంటే 512 టీఎంసీలు వస్తుంది, తెలంగాణ ప్రాజెక్టుకి అన్ని కేటాయిస్తే 290 వస్తుంది. దాన్నే వాళ్ళు లెక్కేసి కూడేసినారు. ఈ కూడిక మాస్టర్లు ఎవరు నిర్ణయించడానికి? కాబట్టి ఇదే బచావత్ ఇచ్చినటువంటి కేటాయింపు, దీన్ని మార్చే అధికారం లేదు, సస్టైన్ చేయాలి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది జరుగుతున్న తత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక అన్యాయం చేసింది, ఒక మోసం చేసింది. అదేంటంటే తెలంగాణ ఎన్నికలకు ముందు తెలంగాణ ఆర్గ్యుమెంట్ కి బలం చేకూరుస్తూ మీరు రెండు రాష్ట్రాల మధ్య పంపకాలు చేసుకోండి అని అపెక్స్ కౌన్సిల్ కి ద్వారా చేసుకోండి అని చెప్పేసింది. ఇది చాలా అన్యాయం, ఇది అభ్యంతరకరం. దానిపైనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. ఏమని? ఒకసారి అవార్డు అయిన తర్వాత పునర్విచారణ చేయడానికి లేదు, తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏమైనా అదనంగా కేటాయించే నీళ్ళు ఏదన్నా ఉంటే దాంట్లో మాట్లాడుకోవాలి తప్ప ఆల్రెడీ కేటాయించిన దాంట్లో పునర్విచారణ చేయకూడదు. ద సేమ్ టైం మిగులు జలాలు వరద జలాలు మాకే రావాలి ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే మేమే చివరి రాష్ట్రం కాబట్టి అని ఆయన కోర్టు ఏమి చెప్పట్లేదు. ఇంతలోపల తెలంగాణ ముఖ్యమంత్రి దానిపైన మాట్లాడని అన్నాడు. అదనంగా ఇప్పుడు బనకచర్ల ఇష్యూ వచ్చిందో మాట్లాడమంటున్నారు. ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పు చేసిందని నేను అన్నాను, కానీ సుప్రీంకోర్టులో ఏదైతే గత ప్రభుత్వం పిటిషన్ వేసిందో దాన్ని బలంగా వాదించాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఏదైతే తెలంగాణకు అనుకూలంగా ఇండైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో దాన్ని ఆపుదల చేయాలి. భారతదేశంలో ఏ నిబంధనలు అమలు చేస్తున్నా ఆ నిబంధనలే అమలు చేయాలి. చేసే విధంగా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది కంటిన్యూ చేయాలి. గత ప్రభుత్వం వేసిన పిటిషన్ ని బలంగా లాయర్లు పెట్టుకొని, అనుభవం ఉన్న లాయర్లు పెట్టుకొని వాదించాలి, నిలబడాలి. అలా నిలబడకపోతే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే రాయలసీమలో ఉండే గాలేరు నగరి, హంద్రేనివా, ఇతర ప్రాజెక్టులకు నికర జలాలు లేవు. రాయలసీమకు నికర జలాలు లేవు కృష్ణానదిలో, కేవలం ఎస్ఆర్బీసీకి మాత్రమే ఉంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా అదనంగా నీళ్లు వస్తే రాయలసీమ, ఇప్పుడు ఉదాహరణకు పోలవరం కడతాము, ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇస్తే ఆ నికర జలాలు మళ్ళీ రాయలసీమ కేటాయించుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ వాదన బలపడితే రాయలసీమకు రేపు నీళ్లు కూడా రావు. కాబట్టి వెనుకబడిన ప్రాంతాలు, ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం గురైన ప్రాంతాలు అన్యాయానికి మరింత గురవుతాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ చేసిన ఆర్గ్యుమెంట్ తిప్పుకొట్టాలి. కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అనుకూలంగా ఇచ్చినటువంటి ఆర్డర్స్ ని నిలుపుదల చేసే విధంగా సుప్రీంకోర్టు గత ప్రభుత్వం పిటిషన్ బలంగా చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి మీద ఉంది. ముఖ్యంగా ఈ నీటి పంపకాలకు సంబంధించి మీరు చెబుతున్నట్లుగా రాయలసీమ జిల్లాలకు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న అవకాశాలు ఉన్న నేపథ్యంలో రాష్ట్ర గవర్నమెంట్ ఎందుకు అంత త్వరితగతిన స్పందించే అవకాశం చూడట్లేదు? మనం ఇప్పటికే రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, వెనుకబడి ఉన్న జిల్లాలు. అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కూడా ఏదో ఒకటి క్యాపిటల్ పెట్టినట్లయితే అది కూడా ఈక్వల్ గా డెవలప్ అవుతుంది అని చెప్పిన నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు? రాయలసీమకు ఎక్కువ అన్యాయం ఎందుకు జరుగుతుందంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణకి ఎట్టయితే అన్యాయం జరిగిందో రాయలసీమకు అంతే అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనాభాలో భూ విస్తీర్ణంలో దాదాపు రాయలసీమ ప్రాంతం 42%. కానీ నీటి కేటాయింపులు కృష్ణానదిలో మనకి 800 పైచీలకు టీఎంసీలు ఉన్నాయి కదా, దాంట్లో రాయలసీమకు కేటాయించి 512 టీఎంసీలు ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ వాటా. దీంట్లో రాయలసీమకు ఉన్నది 19 టీఎంసీలే. కానీ నిజానికి వాటా కార్డు తీసుకున్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఎంట్రీ పాయింట్ రాయలసీమ.
పైపించి ఎక్కువ నీళ్లు తీసుకొచ్చే తుంగభద్ర రాయలసీమలో ఉంది. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగింది. పోలవరం ఎందుకు మొత్తం రాష్ట్రానికి అంటాం? పోలవరం నీళ్ళు ఏమో రాయలసీమకు రావు. పోలవరం నీళ్లు కృష్ణా డెల్టాకు వచ్చేస్తే శ్రీశైలం నీళ్లు కృష్ణా డెల్టాకు పోయే నీళ్లు ఆపుకొని అవసరం తీరిపోతుంది కాబట్టి దాన్ని రాయలసీమ ప్రాజెక్టు కేటాయించాలి. ఎప్పుడు ఆ హక్కు మనకు కొనసాగితే 512 టీఎంసీలు రాయలసీమకి హక్కుగా ఉన్నప్పుడు అక్కడ మిగిలేదని మనం అడ్జస్ట్ చేసుకుంటాం. నువ్వు ఆ హక్కుని కోల్పోతే రేపేమవుతుంది? వాళ్ళకేమో పోలవరం పూర్తయిపోయి కృష్ణా డెల్టా హ్యాపీగా ఉంటుంది, ఉన్నోడు బాగానే ఉంటాడు. పోలవరం పూర్తి అయితేరా ఆ నీళ్లు మాకు వస్తాయని ఆశపడుతున్న రాయలసీమ ప్రజలకి మళ్ళీ అన్యాయం జరుగుతుంది. ఈసారి అన్యాయం జరిగితే బతకడానికి స్కోప్ కూడా లేదు. కనీసం ఇప్పుడు పోలవరం కడతామన్న ఆశనే ఉంది, రేపు అది కూడా ఉండదు. కాబట్టి రాయలసీమకి ఇది క్రూషియల్. కాబట్టి వారికి అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇప్పుడే నిందలు వేయలేము. ఎందుకంటే ఇప్పుడే వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రకటన చేశాడు కాబట్టి అందరూ దాని చుట్టూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా చేసేది ఏమీ లేదు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వేసిన పిటిషన్ గట్టిగా వాదించి చొరవ తీసుకొని దాన్ని స్టే చేయించుకొని భారతదేశ వ్యాప్తంగా అమలవుతున్న నిబంధనలే ఆంధ్రప్రదేశ్ కూడా వర్తించే విధంగా గట్టి నిలబడాలి. మన 512 టీఎంసీ ఏదైతే నికర జిల్లాలు ఆల్రెడీ ఉన్నాయో దాన్ని కాపాడుకోవాలి. మరియు రేపు ఆర్గ్యుమెంట్ లో రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కేటాయింపులు, ఎందుకంటే బైఫర్కేషన్ యాక్ట్ లో చాలా స్పష్టంగా ఏముందంటే ఉమ్మడి రాష్ట్రంలో అలికేట్ చేయబడినటువంటి గాలేరు నగరి, హంద్రినీవా, మనకు తెలంగాణ ప్రాజెక్టు అన్నిటికీ పూర్వ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాలకు అనుగుణంగా నిర్మించుకోవచ్చు అని ఉంది విధంగా చట్టంలో. దాన్ని స్పిరిట్ గా తీసుకుని ఆ కేటాయింపులు చేసి పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మరొకటి, ఏపీలో మనం చూసినట్లయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఒక్కొక్క ప్యాకేజ్ ఇచ్చిందంటూ నంబర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం టీడీపీకి అనుబంధ వార్తాపత్రికలో చూసినట్లయితే 11,500, ఇక బీజేపీ విష్ణు గారు అయితే 17,000 కోట్లు, ఇలా రకరకాలుగా మనం ప్యాకేజెస్ చూస్తూ ఉన్నాం. ఏమంటారు మీరు? అంటే మనకు బైఫర్కేషన్ యాక్ట్ లో భాగంగా రావాల్సిన ప్రత్యేక హోదా ఆ చర్చ వచ్చినప్పుడు ప్యాకేజ్ అనేది అప్పుడు చర్చ జరిగింది. అరుణ్ జైట్లీ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు. అప్పుడు దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఎంతో ప్యాకేజ్ ఇస్తాం విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అన్నారు. అది ఏమైపోయిందో ఎవరికి తెలియదు. ఇప్పుడు తాజాగా 11,000 కోట్లు అంట. మనం కొంతమంది స్టీల్ ప్లాంట్ అధికారులతో మాట్లాడితే ఇంతవరకు అధికారిక సమాచారం లేదు అంటున్నారు. ఈ రోజు మోడీ గారు ప్రకటించబోతున్నారు అని కూడా అంటున్నారు. లేదు, అనుమానం, 2 అనుమానాలు ఏముంటాయి? వస్తే సంతోషమే, కానీ అనుమానాలు 2 కారణాలు. ఒకటి, అంతకుముందు ప్యాకేజీలో ప్రకటించింది ఏమైందో తెలియదు. మొన్నే భారత ప్రధానమంత్రి విశాఖపట్నంకి వచ్చినప్పుడు ఇంత నిధులు కేటాయిస్తున్నారు అని తెలిస్తే, ఇంత పెద్ద ప్రెజర్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కి అఫిషియల్ గా దాంట్లో అనౌన్స్ చేస్తుంటారు కదా, ఆనందంగా కేరింతలు కొట్టారు ఉత్తరాంధ్ర వాళ్ళు. అంత పెద్ద మీటింగ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ కదా. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ గా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కి 11,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇవ్వబోతోందని ఉంటే ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటారు. అలా ఇచ్చే ఉద్దేశంతో ఆ రోజే ప్రకటించుంటారు కదా, పోయి ఇప్పుడు ఎందుకు అప్పుడు ప్రకటించలేదు ఎందుకు అనే భావన ఒకటి అనుమానం తాగిస్తా ఉంది. రెండో పాయింట్ అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ కి కావాల్సింది ఆర్థిక సపోర్ట్ తో పాటు కీలకమైనటువంటి ఐరన్ ఓర్ కావాలి. ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ క్రైసిస్ తో ఉన్నది ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయించడం, డెవలప్మెంట్ కోసం ప్యాకేజ్ ఇవ్వడం, అన్నిటికన్నా మించి చేయాల్సింది దీన్ని ప్రైవేటీకరించము, పబ్లిక్ సెక్టార్లలో ఉంటుంది అనే ప్రకటన కోరుతున్నారు ప్రజలు. పబ్లిక్ సెక్టార్ లో ఉంటుందన్న ప్రకటన కోలే ఇండైరెక్ట్ గా ప్రైవేటీకరణ ఆపేవాలి. ఖచ్చితంగా ప్యాకేజీ, అప్పుడు ప్యాకేజీ ఇవన్నీ ఇస్తే మంచిదే. ఇస్తారా ఇస్తే సంతోషం, కానీ ఈ ఎవరేమో ఇస్తారా లేదా అనుమానం కారణం ఏంటంటే ఈ బిహేవియర్. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రకటించకపోవడం, రెండోది అంతకుముందు కేటాయించి చెప్పకపోవడం చేస్తున్నారు. ఈ 11,000 కోట్లు దేనికి కేటాయిస్తారు? విశాఖ స్టీల్ ప్లాంట్ క్రూషియల్ గా ఎదుర్కొన్న 2 సమస్యలు ప్రైవేటీకరణ ఆపాలి, ఐరన్ ఓర్ కేటా, ఈ రెండింటికి దానిక లేదా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది చూడాల్సి ఉంది. పురుషోత్తం గారు, సాధారణంగా ప్రభుత్వాలు ఇంత చేస్తే ఇంత అని చెప్పుకునే సందర్భాలు మనం చూస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ గారు వచ్చి రోజులే అవుతున్నాయి, ఇంకా నెల కూడా కాలేదు. నిజంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ప్యాకేజ్ ఇవ్వాలి అని అనుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కనీసం ఒక మాట అనే చెప్పుండేవారుగా. మన ముఖ్యమంత్రి గారు ఆ సభలో ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, కనీసం రిక్వెస్ట్ కూడా చేసుకోలేని పరిస్థితిని చూసాం మనం కళ్ళ ముందే. ఒక్క మాట కూడా మాట్లాడలేదు అంటే గాలిలో మళ్ళీ లెక్కలేస్తున్నారు అనుకోవాలా? ఇస్తారు అనే నమ్మకం చంద్రబాబు గారికి ఉంటే చాలా గట్టిగానే అడుగుంటాడు. ఇవ్వనప్పుడు ఎందుకు అడగాలనే ఉద్దేశం కూడా ఆయన ఉండొచ్చు. మోడీ గారిని ఆ రోజు ప్రసన్నం చేయడం, పొగడలు చూసినప్పుడు ఆయన ఎక్కడ నొప్పించకూడదని అనుకున్నాడు. కాబట్టి వాళ్ళు నొప్పించకూడదు అనుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వని దాన్ని మనం అడిగితే ఆయన నొచ్చుకుంటాడు కదా, కాబట్టి అడగలేదు ఆ రోజుకున్న సమాచారం ప్రకారం. ఇప్పుడు వాళ్ళు ఇస్తాను అన్నారంటే ఏంటి ఉద్దేశం తెలియదు, కానీ ఇస్తే స్వాగతించాల్సిందే. అనుమానాలు 2 కారణాలు ఉన్నాయి.
మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి వచ్చినప్పుడు ప్రకటించలేదు, అంతకుముందు ప్యాకేజ్ ఏమని తెలియదు. ఇట్లాంటి సమయంలో ఇస్తారని ఒక అనుమానం ఉంది. అనౌన్స్ చేయనివ్వండి, అనౌన్స్ చేసి దానికి ఏ ప్రాతిపదికన ఇస్తారో చూసిన తర్వాత మనం స్పందించేస్తే ఇస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తాం. ఇకపోతే ఇది కేవలం బీజేపీ నాయకులు సృష్టించిన సమస్యగానే ఉంటుంది. అండ్ ఇంకొకటి, ఈ ప్యాకేజ్ వల్ల లాభం ఎంతవరకు ఉండే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా 2 సమస్యలు ఎదుర్కొంటా ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్. 2 సమస్యలు, ఆర్థిక పరమైన సమస్యలు ఎదుర్కొంటా ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలని కోరుకుంటుంది. ఉదాహరణకు కర్ణాటకలో 15,000 కోట్ల రూపాయలతో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇచ్చారు కదా 15,000 కోట్లు. ఆ రకంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్. అదే కదా మనం అడుగుతున్నాం. కుమారస్వామి గారు ఇక్కడ సహాయ మంత్రి ఉన్నాడు, ఈయన ఏం తెచ్చుకోలేకపోయాడు, పైపించి మనకు అష్యూరెన్స్ ఉంది, వాళ్ళు తెచ్చుకున్నారు మనం తెచ్చుకుని అన్నాం. ఆ క్రమంలో మనకి ఇస్తే సంతోషం. ఖచ్చితంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే ఇంకొంచెం వాళ్ళు క్రైసిస్ నుంచి ముందుకెళ్తారు. దాంతో పాటు అసలు సమస్య ప్రైవేటీకరణ చేయనని చెప్పాలి, ఐరన్ ఓర్ కేటాయించాలి. ఈ 2 కేటాయిస్తే దీని యాడ్ అయితే ఖచ్చితంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. రైట్. నెక్స్ట్, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. జిఎస్డిపి విజన్ 2024 అంటున్నారు. సంపద సృష్టించాలి అంటే కొన్ని అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి కూడా ఉంది అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఎట్లా చూడాలండి ఈ విజన్ 2047 ని, సంపద సృష్టిని? బేసిక్ గా సంపద సృష్టి ఎవరో కాదన్నారు, ప్రభుత్వాలు చేయాల్సిన పని అదే కూడా. కాబట్టి సంపద సృష్టి చంద్రబాబు గారు స్వాగతించాల్సిన విషయమే. అప్పులు తేవడానికి కూడా నేనేమో అభ్యంతరం చెప్పాను. మనకున్న ఫైనాన్షియల్ ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో మనకున్నటువంటి వస్తున్న ఆదాయం ఖర్చులు చూసుకున్నప్పుడు జనరల్ పరిపాలన, పాత బకాయిలు అప్పులు తీర్చడం, ఉద్యోగుల జీతభత్యాలు, వీటికే పోనీ ఏం మిగలట్లేదు. ఇంకా ఒక 5,000 10,000 కోట్లు మిగులుతా ఉంది. ఇంకా మనకు రోజువారీ అడ్మినిస్ట్రేషన్, ప్రధానంగా సంక్షేమ పథకాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అప్పులు అనివార్యం, దానికి కాదని ఎవరు కారణం ఎవరు తప్పు పక్కన పెడితే అప్పులు అనివార్యం. అప్పులు అనివార్యం, దాన్ని మనం అంగీకరిస్తాం. కానీ తీసుకొచ్చిన అప్పులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏంటి, ఏ ప్రయారిటీస్ మీద తెచ్చిన అప్పులు ఖర్చు పెడుతున్నాం అనేది ఇక్కడ ప్రామాణికం. కాబట్టి సంపద సృష్టి అనే ఆలోచనకు స్వాగతం. బట్ ఏ పద్ధతిలో సంపద సృష్టించబోతున్నారు అనేది ఇక్కడ కీలకమైన అంశం. దాని కేటాయింపులు ఎలా చేస్తారు అనేది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు అమరావతి ప్రాజెక్ట్ రాజధాని, అదొక సంపద సృష్టిగా మీరు భావిస్తున్నారు. మంచి చెడ్లు పక్కన పెడదాం. అదర్ దెన్ మీరు సంపద సృష్టి అంటే ఇదేమనుకుంటున్నారు? ఎట్లా సంపద సృష్టి? సంపద సృష్టి 2 రకాలు. ఒకటి మంది వ్యవసాయ రాష్ట్రం, రాష్ట్రం. కాబట్టి వ్యవసాయ రంగం అనేది ప్రాథమిక రంగం. వ్యవసాయ రంగం ప్రాథమిక రంగం అభివృద్ధి చెందాలంటే 2. ఒకటి నీటి కేటాయింపులు మస్ట్ అండ్ షుడ్. నీటి కేటాయింపులు మీన్స్ నీటి సౌకర్యం కల్పించడం, కాలువల ద్వారా కావచ్చు, వర్షాధారం తప్ప ఇంకోటి లేదు. కాబట్టి కొత్త సాగుని అందుబాటులో తీసుకురావచ్చు. అప్పుడు ఏమవుతుంది, కొత్త సాగు వస్తుంది, రైతులకి అవకాశం దొరుకుతుంది, విత్తనాలు రొటేషన్ అవుతుంది. అప్పుడు అదొక సంపద సృష్టి. దానికోసం మీ విజన్ ఏంటి? మీ విజన్ 47లో ఏదైతే చెప్తున్నారో తీసుకొచ్చే అప్పుల్లో మీ విజన్ ఏంటంటే రాష్ట్రంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణం. పోలవరం తప్ప మనం ఏం మాట్లాడలేదు. ఇంకెక్కువ మాట్లాడితే 1,00,000 కోట్లతో బనకచర్లు అంటారు, అది ఆచరణ సాధ్యంగా ఇప్పుడు అయ్యే పని కాదు. కాబట్టి తక్షణం ప్రయోజనం కలిగించే, దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రయారిటీ క్రమంలో మీ ప్రాజెక్టులకైనా ఎట్లా కేటాయిస్తారు? విజన్ ఏంటి 47లో? రాయలసీమలో అన్ని ప్రాజెక్టులు కేటాయిస్తాం అని జనరల్ గా మాట్లాడుతూ కుదరదు. విజన్ ఏంటి? 2, ఆ తర్వాత మౌలిక వస్తువులు, ఇన్స్టిట్యూషన్స్ రావాలి, పరిశ్రమలు రావాలి. దానికి వ్యూహాత్మకమైన కేంద్రాలు ఎంచుకోవాలి. నువ్వు పరిశ్రమలు రా అంటే ఎవరు రారు. హైదరాబాద్కి వద్దన్నా వస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్కి రమ్మన్నా ఎందుకు రారు? అది చంద్రబాబు గారు తప్పో జగన్ గారు తప్పో కాదు. మనకు హైదరాబాద్ లాంటి ఒక వ్యవస్థాగతం, ఒక ఆకర్షణీయమైనటువంటి నిర్మాణ సెంటర్ లేదు. అలాంటి సెంటర్లు మనకు రాష్ట్రంలో ఉన్నది 2. ఒకటి విశాఖపట్నం కేంద్రంగా ఉత్తరాంధ్ర, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం. ఓర్వకల్లు వచ్చింది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏమున్నాయి? రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నవనగరాల పేరుతో మొత్తం సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని చూస్తాం. ఈ చూపులో మార్పు రావాలి కదా. కాబట్టి సంపద సృష్టికి వెల్కమ్. బట్ ఆ సంపద సృష్టి అన్నది ప్రాథమికమైన వ్యవసాయ రంగానికి వేయాలంటే రాయలసీమ ప్రాజెక్టుల్లో నీళ్లు కేటాయింపు. మళ్ళీ మీకు గోదావరి, కృష్ణా డెల్టా ఆల్రెడీ నీళ్లతో 3 పంటలు పండుతున్నాయి. నువ్వు మళ్ళీ ఇస్తే అదనపు సృష్టి ఏం జరగదు, సస్టైన్ అవుతుంది. కానీ రాయలసీమలో 1 ఎకరాకి నీళ్ళు ఇచ్చిన అదనపు సృష్టి అవుతుంది, ఎందుకంటే ఇంతవరకు ఇక్కడ వ్యవసాయం లేదు కాబట్టి. కాబట్టి ఎక్కడైతే వ్యవసాయం కొత్త సాగు వస్తుందో అక్కడ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి వ్యవసాయ కొత్త సాగు వచ్చే విధంగా రాయలసీమలో ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, పల్నాడులో ప్రాజెక్టులు, ప్రకాశం జిల్లాలో ప్రాజెక్టులు, వెలుగొండ, మార్కాపురం ఏరియాలు. అదేవిధంగా ఆ తర్వాత పారిశ్రామిక అభివృద్ధికి అనుకూలంగా తిరుపతి, విశాఖపట్నం తీర్చిదిద్దడం. కాబట్టి ఇట్లా అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా పరిమితం అయితే మంచిది. మీరు అన్ని అక్కడే అంటున్నారు. అన్ని అక్కడైనప్పుడు ఇవేమవుతాయి అనేది మౌలికం. కాబట్టి మీ సంపద సృష్టి ఎలా జరుగుతుంది, విజన్ ఏంటి,
దానికి కేటాయింపులు డబ్బులు ఎట్టా ఇస్తారనే దాన్ని బట్టి ఆ సంపద సృష్టి సాధ్యం అవుతుంది లేదో చెప్పొచ్చు. కానీ మరీ ముఖ్యంగా అంటే కొన్ని వార్తాపత్రికల్లో కావచ్చు, లేకపోతే కొంతమంది ఆరోపణలు మనం చూస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మభ్యపెట్టడానికే ఇప్పుడు విజన్ 2025లోనే అన్న 6 పథకాలను సూపర్ 6ని అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వం. ఇప్పటికీ చాలా మంది బయటకు వస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇక 2025కే ఒకలాంటి క్లారిటీ లేదు, 2047 వరకు వెళ్ళిపోతున్నారు. ఇది కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికే ఒక వాదన. నిజమంటారా? చూస్తుంటే అట్లానే అనిపిస్తుందా? 47 విజన్ సంపద సృష్టికి ఎన్నికల హామీలు అమలు చేయడానికి సంబంధం లేదు. ఎన్నికల హామీలు అనేది ఎట తయారైన మీకు తెలుసు, వేలం పాటలాగా. నువ్వు 10 ఇస్తానంటే నేను 20 ఇస్తాను. నాకు ఓట్లు. ఎన్నికల హామీ అనేది, ఎన్నికల ప్రణాళిక అనేది ఒక 5 ఏళ్ల పాటు ఒక రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చెందుతారు అనేది ఒకప్పుడు. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అంటే అర్థం ఏంటంటే ఎన్ని ఓట్లు సంపాదిస్తాయి, మన ఎన్నికల్లో ఇచ్చే స్లోగన్స్ ఎంతమంది ఓటర్లని సక్సెస్ఫుల్ గా మనం వైపు తిప్పుకుంటాం అనేది ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో. అది అయిపోయింది కదా. ఒకప్పుడు ఎన్నికల మేనిఫెస్టో 5 ఏళ్లకి, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టో ఎన్నికల వరకే. ఎందుకంటే మనకు ఓట్లు రావడం కోసం ఎన్నికల మేనిఫెస్టో, అప్పుడు 5 ఏళ్ల అభివృద్ధి కోసం ఎన్నికల మేనిఫెస్టో. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో స్వభావం మారిపోయింది. కాబట్టి ఎన్నికల మేనిఫెస్టో హామీలకి సంపద సృష్టికి సంబంధం ఉండదు. అయితే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఖచ్చితంగా రాజకీయంగా సవాల్ చేస్తాడు. ఇప్పుడేంటి, ప్రధానంగా ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేసే పరిస్థితి అనేది లేదు. అదే చంద్రబాబు గారు మోసం చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్న పాయింట్ కాదు. బడ్జెట్ లేదు, నా పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ లేదు కాబట్టి చేయలేడు. మీరు అనొచ్చు ఎందుకు హామీ ఇచ్చాడు, అది తప్పు, హామీ ఇవ్వడం తప్పు. ఇది ఎన్నికల హామీలకు సంబంధించి. రెండో పాయింట్ ఏంటంటే ఎన్నికల హామీలు ఎట్టా అమలు సాధ్యం కాదు కాబట్టి జగన్ గారు సింపుల్ కొట్టేస్తాడు. ఏమని, నువ్వు ఎట్టా ఇచ్చేది అమలు చేయలేవు కాబట్టి ఈ 47 ఎప్పుడో జరిగేది, ఎవరు ఉంటారు ఎవరు పోతారని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎటకారంగా చెప్పింది ఇదే. ఏమని, ఇప్పుడు ఇది 5 ఏళ్ళు నేను ముఖ్యమంత్రి అనుకుంటే ఇప్పుడు చెప్పకుండా 47 తర్వాత ఈ 30 ఏళ్లకు నువ్వు ఉంటావా నేను ఉంటాను, ఎవడు ఉంటాడు ఎవడు పోతాడు తెలియదు, ఉండేవాడి గురించి మాట్లాడి ఎవరైనా మాట ఈజీ కొట్టేస్తారు. ఎందుకు కొట్టేస్తారంటే ప్రజలు ఎప్పుడు ఎన్నికల హామీలు చుట్టూ తిరుగుతుంటారు. మన బాగా ఎన్నికల్లో పాపులర్ అయిపోయినాం కదా. కాబట్టి ఈ ఇబ్బంది చంద్రబాబు నాయుడు గారికి ఉంది. పైపెచ్చు విజన్ 47 ఇప్పుడు కనపడదు. మీరు ఎప్పుడు కూడా లాంగ్ రన్ విజన్ అనేది ఈ రోజుకే కనపడదు. ఈ రోజుకి కనపడేది అమ్మఒడి, రైతు సంక్షేమం అన్ని కనపడతా ఉంటుంది. ఇది చంద్రబాబు గారికి క్రూషియలే, ఇబ్బందే. దాన్ని చెప్తా, అది నిజాయితీగా చెప్పినా కూడా దీన్ని నమ్మరు. ఎందుకంటే నువ్వు దీన్ని ఎగ్గొట్టడం కోసం దాన్ని చేస్తాను, దీన్ని ఎట్ట ఎదుర్కొంటాడో చూద్దాం. అండ్ చూడండి, కూటమి ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలి అంటే టీడీపీ జనసేన పైకి కనిపించడానికి మేడుపండులా ఉన్నప్పటికీ లోపల అంతర్గతంగా కార్యకర్తలకి కావచ్చు, శ్రేణులకు కావచ్చు పడడం లేదు. అడపదడపు ఇష్యూస్ కూడా ఇది నిజమేనేమో అన్నట్టుగా మనకి తలపిస్తుంది. ఇప్పుడు కడపలో ఇసుకకి సంబంధించి జనసేన మధ్య టీడీపీకి సంబంధించిన వ్యక్తుల మధ్య రభస జరిగింది, కొట్లాడుకున్నారు వాళ్ళు. ఎలా చూడాలంటారు? అంటే నాకు కనిపించేదంటే 2 కారణాలు. ఒకటి, మీకు ఎప్పుడైనా ఎన్నికల్లో మిత్రపక్షాలు ఎప్పుడు కూడా ఎలక్షన్ వరకు చాలా కలిసికట్టుగా ఉంటాయి. ఎందుకంటే నీ ఓట్లు నాకు, నా ఓట్లు నీకు పడాలి కాబట్టి గొడవ పడితే ఇబ్బంది వస్తుందని. అది అయిపోయిన తర్వాత ఇంకా 5 ఏళ్ళ వరకు ఓట్లు అవసరం లేదు. పవర్ చేతిలో ఉంది. పవర్ అంటే ఒకప్పుడు ప్రజాసేవ, ఇప్పుడు కూడా ప్రజాసేవ అంటారు, కానీ 90% వ్యాపారస్తులు అయిపోయినారు. కాబట్టి ఎలక్షన్లో విపరీతంగా ఖర్చులు పెట్టారు. మళ్ళీ ఎలక్షన్ ఖర్చులు సంపాదించుకోవాలి, బతకడానికి కావాలి. 3 రకాలు, గతం పెట్టిన ఖర్చులు తీసుకోవాలి, రాబోయే ఎన్నికల్లో పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలి, మనం స్టెబిలిటీ కావాలి. 3 రకాల. ఇప్పుడు కనీసం ఒక ఎమ్మెల్యే 100 కోట్లు 150 కోట్లు సంపాదించకపోతే వాళ్ళు బతికేటగలేదు. 150 కోట్లు ప్రతి ఎమ్మెల్యే సంపాదించాలంటే యాన్ని సంపాదించాలి, ఏ వ్యాపారం చేయాలి. కాబట్టి ఇట్లాంటివన్నీ కనపడతా ఉంటాయి. ఇది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇట్లాంటి ఒక వాతావరణం మనకు ఉంది. కాబట్టి దాంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒకటే అనుకోండి, దాంట్లో 3-4 లీడర్లు ఉంటారు. నీకా నాకా అని కొట్లాడతారు. కాకపోతే ఒకే పార్టీని ఇప్పుడు లోపల కొట్టాడుతారు, బయటికి రాదు. ఎందుకంటే పైన పార్టీకి నష్టం వస్తుంది, పైన వాళ్ళు కొడతారు కాబట్టి. ఇప్పుడు 3 పార్టీలు వేసరికి నీది నాది నాది నాది, ఇక్కడ భయం కూడా ఉండదు కదా. ఇటింత పార్టీ కొట్లాడుకుంటే పార్టీ నాకు పిలిచి చెప్తాడు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఇట్లా కొట్లాడుకుంటా ఉంటే అదేమవుతుంది, ఏరే పార్టీలు కాబట్టి కాంపిటీషన్ ఉండదు. ఇదేమవుతుంది, ప్రజల్లో ఒక రాంగ్ సిగ్నల్ వెళ్ళిపోతుంది. అంటే ఒక పార్టీ అధికారంలో ఉంటేనే పదవులు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి కొట్లాట. తెలుగుదేశం పార్టీ ఇది పెద్ద పార్టీ, సీనియర్ పార్టీ, దానికి 2 పార్టీలు తోడైనాయి. పైగా 2 పార్టీలు ఎట్టాటి పార్టీలు, ఇప్పటివరకు అధికారంలో లేని పార్టీ. దేశంలో బీజేపీ, రాష్ట్రంలో ఎప్పుడు బీజేపీ అధికారంలో, జనసేన ఎప్పుడు అధికారంలో లేదు. కొత్తగా ఉన్నారు, ఆవురావురమంటున్నారు పాపం వాళ్ళు కూడా. కాబట్టి వాళ్ళు ప్రజాసేవ కోసం ఊరిలో పడుతున్నారు. ఏం చేయాలి పాపం,
కాబట్టి వాళ్ళ ముందు అంటే ఒక పార్టీకే సమస్య ఉన్నప్పుడు 3 పార్టీలు కలిసిన తర్వాత 3 రకాల సమస్యలు వచ్చినాయి. ఇది ప్రాథమికమైన సమస్య. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. రెండోది, నాకెందుకో చంద్రబాబు నాయుడు తరహా మార్కు పరిపాలన ఈ దఫా కనపడలేదు. గతంలో చంద్రబాబు గారి పట్ల విభేదాలు ఉన్న వాళ్ళు కూడా చంద్రబాబు గారు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కొన్ని విషయాలు చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు, టాలరేట్ చేయడు, ఏదైనా ఉంటే ఇంట్లో కొట్టాడుకోవాలి బయటకు వస్తే ఒప్పుకోడు అనేది ఆయనకున్న మంచి పేరు. అది ఒక రకంగా ఆయన క్రెడిబిలిటీని ఆయన 2014 గెలుపు కారణమైంది. మన టీటీడీకి వచ్చినాడు, మనకి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ ఆస్థాన ఛానల్లోని ఈఓ చైర్మన్ సీఎం ముందే వాదులాడుకున్నారని వచ్చింది వాళ్ళ ఛానల్ ప్రకారం. మనం ఊహిస్తామా చంద్రబాబు నాయుడు లాంటి పర్సనాలిటీ ముందు ఇద్దరు కింద వాదులాడుకుంటే ఇనే టైపా? కానీ వాల్ పేపర్లో రాశారు కాబట్టి ఇన్నాడని అర్థమైంది. అంటే ఇది లీనియస్ గా చంద్రబాబు గారి పరిపాలన మనం చూడం ఎప్పుడు ఇట్లాంటివి. అదే విధంగా ఇప్పుడు చాలా జిల్లాల్లో బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు కదా, నువ్వెంత అంటే నువ్వెంత అని. కడప జిల్లాలో అనంతపురంలో ఒక ఇసుక కోసం వాటి కోసం కడప కొట్లాడుకుంటున్నారు కదా. ఇది ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీలో బహిరంగంగా కనపడదు. ఫస్ట్ టైం బయట చూస్తున్నాము. దీని యొక్క పర్యవసానాలు ఆ పార్టీ ఇబ్బంది పడక తప్పదు. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాటి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.